హాయ్ అండి. వెల్కమ్ టు రాధికా షైనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు దొండకాయ పులుసు అండి. ఫస్ట్ మనం 10 నిమిషాలు చింతపండు నానబెట్టుకొని దాని నుండి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ముందే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అంటే కొంచెం రెడ్ అయ్యే వరకు మనం ఏంటంటే కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు మనము కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆ ముక్కలు అనేటివి మనకు తొందరగా ఉడకడానికి ముందు కొంచెం సాల్ట్ వేసానండి. కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం ముక్క అనేది మెత్తగా అయిన తర్వాత, అంటే ఏంటంటే హాఫ్ ఉడికిన తర్వాత మనము కారం వేసుకోవాలి. కారము 2 టీ స్పూన్స్ వేస్తున్నామండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి వేసాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంని అందులో పోసుకోవాలి. పోసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10-15 మినిట్స్ మనం మంచిగా పులుసుని మరగబెట్టుకుంటే మనకు అనేది టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుందండి. అంటే ఎంత మనం మరగబెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత తర్వాత మనం ఏంటంటే నువ్వుల పొడి వేసుకోవాలండి. ఆ నువ్వులను వేయించి పౌడర్గా పెట్టాము మేము. వేయించిన తర్వాత ఒక 3-4 మినిట్స్ మనం ఏంటంటే మళ్ళీ మరగనియాలి. మనం పులుసుని ఎంత మరగనిస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఇదే కాకుండా ఏ పులుసు అయినా తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది మన దొండకాయ పులుసు. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.